ఏర్పడినప్పుడు వారందరికీ కూడా ఎండిపోయినటువంటి నదులు, జలాలు, ఆహార పదార్థాలు లేకపోవడం చేత అమ్మవారి ప్రపంచం అంతా కూడా ఒక మహావృక్షమై ఈ యొక్క శాకాంబరి మాతగా అలంకారంగా దర్శనమిచ్చి ప్రతి ఒక్కరికి కూడా కావలసినటువంటి పండ్లు, కూరగాయలు, వారు తినేటటువంటి ఆహార పదార్థాలు అమ్మవారే ఒక పెద్ద వృక్షంగా మారి ఈ యొక్క ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కారణం చేత ఇదే ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకాంబరి మాతగా అలంకారం చేసుకుంటారు. అదే రోజు అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సారి ప్రదానాన్ని ఇస్తారు. ఈరోజు దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం ముందు అమ్మవారికి మహాసారి ప్రదానం జరిగింది. అనంతరం ఈ యొక్క సారిని 50 మంది ముత్తైదువులకి కూడా ఆలయం కమిటీ సభ్యుల సమక్షంలో అమ్మవారికి పంచడం జరుగుతుంది. ఆషాఢం సారా అన్నారు, అది ఏ విధంగా ఇవ్వాలి? అమ్మవారికి ఆషాఢంలో ఒక ముత్తైదువుకి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆ ముత్తైదువుకి సంబంధించిన పసుపు, కుంకుమ, కాటుక, తిలకము మొదలైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ సారిగా చల్లబడి వడవప్పు మొదలైనటువంటి పదార్థాలు అందులో పెట్టి అమ్మవారికి ఒక ఆడపడుచుకి ఏవైతే మీరు పెడతారో అవన్నీ కూడా అమ్మవారిని పెద్ద ఆడపడుచుగా కొనుగొని అమ్మవారికి సమర్పించాలి. ఆషాఢంలోనే ఎందుకు ఇస్తారు? ఆషాఢంలో జరిగేటటువంటి వారాహి ఉత్సవాల అనంతరం అమ్మవారికి ఈ యొక్క ఆషాఢ మాసంలోనే దీన్ని నిర్వహించడానికి కారణం ఏంటంటే అమ్మవారి సంహారం గుప్త నవరాత్రులు, వారాహి గుప్త నవరాత్రులు జరుగుతాయి. దాని యొక్క సంహారం అమ్మవారికి ప్రతి ఒక్కరు కూడా అమ్మవారు వారాహి ఉత్సవాల అనంతరం చేసేటటువంటి సమయంలో అమ్మవారు శాకాంబరి మాతకు దర్శనమిచ్చి ప్రపంచంలో ఉన్నటువంటి క్షామం అంతరాన్ని కూడా పోగొట్టి అందరినీ సస్యశ్యామలంగా చేసినటువంటి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా సారి ప్రదానాన్ని ఇస్తారు. ఆనాడు సంతోషితులైనటువంటి 50 మంది భక్తజనులు కూడా అమ్మవారికి ఏ విధంగా ఉత్సవాలు జరపడం అనాదిగా వస్తుంది. ఆ యొక్క పురాణ కథలను అనుసరించి ఈ యొక్క ఆషాఢ మాసంలో అమ్మవారికి ఇటువంటి ఉత్సవాలు జరపడం అనేది అనాదిగా వస్తుంది. ఏ రోజు ఆషాఢం అమ్మవారికి సారి సమర్పించాలని ఒక రోజు ఉంటుందో? ఆషాఢ మాసం మొత్తము కూడా ఈ యొక్క వారాహి ఉత్సవాలు జరుపుకోవచ్చండి. ప్రత్యేకంగా గుప్త నవరాత్రులు పాడ్యం నుంచి దశమి వరకు వారాహి ఉత్సవాల్లో ఈ యొక్క సారిని నిర్వహించడం కానీ, నవరాత్రులు నిర్వహించడం కానీ, శాకాంబరి అలంకారాలు పెట్టడం కానీ చేస్తారు. ప్రత్యేకంగా మాసాంతము కూడా ఏ రోజైనా సరే ఈ యొక్క ఉత్సవాలు జరపవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆషాఢ మాసం పూర్తయ్యే లోపు ప్రతి ఒక్కరూ కూడా విధి ప్రకారంగా అమ్మవారికి అలా సారిని సమర్పించుకోవచ్చు. ఈ సందర్భంగా మీరు వారాహి మాత అన్నారు కదా, అసలు వారాహి మాత అంటే ఎవరు? ఎందుకు వారాహి నవరాత్రులు జరుపుకోవాలి? ఎప్పుడు జరుపుకోవాలి? లలితా శాస్త్రంలో పారాయణం చేసినట్లయితే మంత్రిని, దండిని అనేటటువంటి వారు లలితా పరమేశ్వర అమ్మవారి యొక్క ఉపదేవత. ఆ ఉపదేవత అమ్మవారి యొక్క చితగ్ని కుంభంలో నుంచి పుట్టినటువంటి వారు. అందులో ఒక మంత్రిని, మరొకరు దండిని. అందులో రాజశ్యామల మాతగాను అలాగే వారాహి మాతగాను ఇద్దరు రూపం చెందారు. వాళ్ళిద్దరిని మంత్రిని, దండినిగా చెప్తారు. లలితా శాస్త్రం పారాయణలో చితగ్ని కుండ సంబోధ అనేటటువంటి పదం వస్తుంది. దాన్ని అనుసరించి వారాహి మాత, రాజశ్యామల మాత యొక్క అవతారాలు ఉద్భవం అయ్యాయి. ఈ గుప్త నవరాత్రులు రాక్షస సంహారం కోసం అమ్మవారు ఆ యొక్క గుప్త నవరాత్రులు వారాహి మాత యొక్క పరిపూర్ణమైన నవరాత్రులు నిర్వహిస్తారు. ఆ రాజశ్యామల మాత, వారాహి మాత యొక్క కథను ఆ విధంగా అమ్మవారి శాస్త్రాల భాష చదివినట్లయితే మీకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఎన్ని రోజులు జరుపుకుంటారండి వారాహి నవరాత్రులు? వారాహి నవరాత్రులు అంటే 9 రోజులు జరుపుకుంటారు. వాటికి గుప్త నవరాత్రులు అంటారు. శరణవరాత్రులు అలాగే శ్యామల నవరాత్రులు మనకు ఉంటాయి. అలాగే గుప్త నవరాత్రులు వచ్చేసి ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. శరణవరాత్రులు వచ్చేసి మామూలుగా దసరా నవరాత్రులు ఏవైతే ఉన్నాయో వాటిని శరణవరాత్రులు. పంతులు గారు, వారాహి మాత అమ్మవారి సైన్యాధ్యక్షురాలని విన్నాము. అది ఏ సమయంలో అమ్మవారు సైన్యాధ్యక్షురాలుగా వ్యవహరించారు? వారాహి అమ్మవారికి అనేకమైన పురాణ కథనాలు ఉన్నాయి. అందులో అమ్మవారు సావర్ణిక మన్వంతరంలో అమ్మవారి యొక్క రాక్షస సంహారం జరిగిందనేటటువంటి చండీ సప్తశతిలో ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. ఆ యొక్క చరిత్ర ప్రకారంగా అమ్మవారు లలితామాతగా ఉద్భావన జరిగినప్పుడు ఎన్నో మన్వంతరాలు వెనక్కి అమ్మవారి యొక్క ఉద్భావన అనేది జరిగింది. ఆ ఉద్భావన జరిగిన తరువాత అమ్మవారి యొక్క పరివార దేవతల్లో రాజశ్యామల మాత, వారాహి మాతను ప్రత్యేకమైనటువంటి దేవతలుగా పరిగణిస్తారు.
థ్యాంక్స్ పంతులు గారు, మీ అమూల్యమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు.